వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము కొబ్బరి పాలతో రైస్ చేసుకుంటున్నామండి. అది కూడా రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాము. బియ్యం రైస్ కూడా బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైస్తో చేసుకుంటున్నాము. ఏ రైస్ అయినా బాగానే ఉంటుందండి, నార్మల్ రైస్తో చేస్తున్నాము. కొబ్బరి మనం దేవుళ్ళకి కొట్టుకున్నప్పుడల్లా ఉంటాయి మన ఇంట్లో, అప్పుడు కొబ్బరి పాలు రైస్ చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు కొబ్బరి తెచ్చుకొని ఫ్రెష్ కొబ్బరి అయితేనే పాలు చిక్కగా వస్తాయండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు మనం కొబ్బరి పాల రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనం కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి. ఒక టెంకాయ తీసుకుంటే సరిపోతుంది. 1.5 కిలో అయితే 2 కొబ్బరికాయలు తీసుకోవచ్చు. పెద్దవి అయితే అండి, పెద్ద కొబ్బరికాయలు చెప్తున్నాను నేను. ఈ విధంగా తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీలో వేసుకోవాలండి. నీట్గా చేసుకొని మిక్సీలో వేసుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఒకటేసారి వాటర్ పోసేసామంటే కొబ్బరి మెదగదు. కాబట్టి కొన్ని ఫస్ట్ మిక్సీ పట్టాక అప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఫస్టే వాటర్ వేసామంటే కాదండి. ఈ విధంగా కొంచెం కొంచెం మిక్సీ వేసుకుంటే, ఈ విధంగా జాలి ఉంటే జాలీలో వేసేసి పెట్టుకోవచ్చు. లేదు మీ దగ్గర క్లాత్ ఏమన్నా ఉంటే క్లాత్లో వేసి కూడా పిండుకోవచ్చు అండి. నేనైతే జాలీలోనే చేస్తాను. చూడండి, చిక్కటి పాలు ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఈ విధంగా పిండేసామంటే మనకు మంచిగా పాలు వచ్చేస్తాయండి. చిక్కగా తీసుకోండి. కొబ్బరి పాలు అయితే చిక్కగా ఉంటే అన్నం అంతా బాగుంటుంది. ఈ విధంగా వచ్చాయండి. నాకు సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకుందాము. ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం నెయ్యి నూనె వేసుకోవాలండి. కొబ్బరి పాల రైస్కి కొంచెం నూనె వేయాలి, కొంచెం నెయ్యి వేయాలి. ఇప్పుడు మనం ఇందులో హోల్ గరం మసాలా, బిర్యానీలో వేసే ప్రతి ఒక్కటి వేసుకోవాలండి. ఇది వేయాలి అది వేయాలని లేదు. హోల్ గరం మసాలా ఏమేమి ఉంటే అన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం వేగాలి. ఈ ఆయిల్లో కొంచెం ఒక్కొక్కటి వేసుకుంటూ వేపుకుంటూ ఉండాలండి. ఈ బిర్యానీ ఆకు కూడా వేసేసేయండి. ఇప్పుడు మనకు కలర్ కొంచెం ఆనియన్ కొంచెం కలర్ వచ్చే ముందు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. 1 చెంచా వేసుకుంటే చాలండి. కేజీ బియ్యంకి నేను చెప్తున్నాను. 1 కిలో రైస్కి 1 చెంచా చాలండి. ఎందుకంటే కొబ్బరి పాల రైస్ కాబట్టి మనకు దాన్ని డామినేషన్ చేయకూడదు. అందుకని చెప్పేసి మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాము. పుదీనా, కొత్తిమీర ఈ 2 కూడా వేసుకుంటున్నామండి. ఇవి 2 కూడా కొంచెం వేగాలి. చూడండి, ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత బాగా వేపుకోండి. వేగే వరకు వేపుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి వేపుకుంటేనే నిదానంగా వేగుతాయండి, లేదంటే మాడిపోయినట్టు అవుతాయి. అలా కాకుండా నిదానంగా వేపుకోండి. సాల్ట్ అండి, ఇది మనకు అన్నంకి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. 1 స్పూన్ నిండా సాల్ట్ అయితే వేసాము. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అండి మనం. ఇప్పుడు మనం బియ్యం ముందుగానే ఒక ½ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. మామూలు నార్మల్ రైస్ ఇవి. అర్ధగంట సేపు నానిన తర్వాత కడిగి పెట్టుకున్న రైసు ఇప్పుడు ఈ రైస్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ కూడా బియ్యాన్ని రైస్ పట్టేట్టు కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. వాటర్ లేకుండా చూసి పోసుకోవాలండి. ఎందుకంటే మనం కొలత ప్రకారం వాటర్ పోసుకుంటాం కాబట్టి 1కి 2 వాటర్ అండి. వాటర్ బదులు కొబ్బరి పాలు పోస్తున్నాం మనం. నేను ముందే కొలత వేసి పెట్టుకున్నాను కాబట్టి దాంతో వేసుకుంటున్నాను. మీరు కూడా రైస్ ఒక దాంతో తీసుకొని 1కి 2 వేసేసుకోవాలండి. రైస్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి కరెక్ట్గా పోసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం కూడా అంతా కలిపి రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. చూడండి, సారీ అండి, కొంచెం చిటికెడు పసుపు కూడా వేసానండి. అన్నం కలర్ఫుల్గా కనిపించడానికి చిటికెడు పసుపు వేసాను నేను. చిటికెడు అంటే చిటికెడే వేయాలండి, కొంచెమే వేయాలి. చూడండి, అన్నం ఉడుకుతూ ఉంది కదా రైస్ కుక్కర్లో. ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి రైస్ అనేది కలుపుకోవాలండి. ఎందుకంటే అవన్నీ కూడా పైన ఉండిపోతాయి కాబట్టి ఒకసారి కలిపేసామంటే అంతా కూడా ఈక్వల్గా ఉడుకుతుంది. చూడు, కొబ్బరి పాలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి, మంచిగా చిక్కగా ఉడుకుతున్నాయి. ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత అన్నం చూడండి నీట్గా అయిపోయింది. మంచిగా పొడి పొడిగా వచ్చిందండి. రైస్ కూడా చాలా బాగా వచ్చింది. ఎంత పొడిగా ఉంది చూడండి. బాస్మతి రైస్ అయినా కానీ ఇలాగే వస్తుంది. కాకపోతే నేను మామూలు నార్మల్ రైస్ తీసేస్తానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు.
చూడండి నీట్గా మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టేసామండి. బాగా కొంచెం చల్లారిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుందండి, పొడి పొడిగా. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. ఈ రైస్లోకి చికెన్ కర్రీ చేసుకున్నామంటే అద్దరిపోతుందండి. మటన్ కన్నా కానీ చికెన్ బాగుంటుంది. చికెన్ కుర్మా లాగా చేసుకోండి. చికెన్ కుర్మా కొబ్బరి పాల రైసు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.